అంటే మీతో మాట్లాడితే ఇట్టే అర్థమైపోతుంది మీరు ఎంత అంటే విద్యావంతులు అండ్ ఆల్సో ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ త్రూ యువర్ జర్నీ అని. బికాజ్ మీరు చాలా పద్ధతిగా మాట్లాడతారని ఒక పేరు ఇంద్రజ గారు. ఇంద్రజ గారు మీకు మీ సిబ్లింగ్స్ ఎవరు యాక్టింగ్లోకి రాలేదండి? సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? లేదండి, ఇద్దరు చెల్లెళ్ళండి, నేనే పెద్దదాన్ని. ఐఎమ్ ద ఎల్డర్స్ట్ అండ్ ఐ హ్యావ్ 2 younger sisters. దే వర్ ఆల్ సెటిల్ డౌన్ అండి. ఇప్పుడు మాగా చదువుకుని వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి, సెటిల్ అయిపోయారు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి మీరు సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటారు. ఇదంతా మీ లైఫ్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే డెస్టినీ అంటారా? మీ లైఫ్లో జరిగిన అనేక సంఘటనలు, లేదా ఇది మనిషి తనకుండే ఫ్రీ విల్తో తీసుకునే నిర్ణయాల వల్లే అంటే కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ దెన్ యాక్టింగ్ అండ్ యూనో సెటిలింగ్ డౌన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అన్నది, ఇవన్నీ వెనక్కి తిరిగి అవలోకనం చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఇంద్రజ గారు? ఇట్ ఇస్ అ మిక్స్డ్ ఆఫ్ బోత్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకుదైతే అందరూ చెప్పేటట్టు ఇట్స్ అ రిటర్న్ పేపర్ అండి. అవర్ లైఫ్ ఇస్ అ రిటర్న్ పేపర్. మనం పుట్టేటప్పుడే మనకంటూ ఏదో ఒక జీవితం అనేది రాసి పెట్టే పంపిస్తారన్నది దేవుడు నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు నమ్ముతారు. అంటే లేని వాళ్ళ గురించి మనకు తెలియదు, కానీ దేవుడు నమ్మకం ఉంది, ఏదో ఒక శక్తి మనల్ని అందరినీ నడిపిస్తుంది అని నమ్మే ప్రతి ఒక్కరు నమ్మే విషయం మనకేదో ఒకటి రాసి పెట్టి పంపించారన్నది. బట్ దాంతో పాటే మనకు చాయిసెస్ కూడా ఇవ్వబడతాయి అన్నమాట లైఫ్ లో. ఆ చాయిసెస్ ని మనం ఎలా చూస్ చేసుకుంటాము, ప్రతి అడుగు ఒక పైనుంచి అక్కడ చూస్తున్నాడు అన్న భయంతో మన జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తున్నాం అన్న దాన్ని బట్టి మన జీవితం ఉంటుందండి. వెరీ ట్రూ, వెరీ ట్రూ.